మీ బ్యాంక్ అకౌంట్ డబ్బును పెంచుతుందా లేక మీకు తెలియకుండా అవకాశం కోల్పోయేలా చేస్తుందా? చాలా మంది సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి తేడా తెలియకుండా తప్పు అకౌంట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఒక్క తేడా కొందరు ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటారు, మరి కొందరు బిజినెస్ అవకాశాలు కోల్పోతూ ఉంటారు. మీరు ఇప్పుడు మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 days లో ఎపిసోడ్ 9 చూస్తున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటికే 8 ఎపిసోడ్లు వచ్చాయి. అవి ఇంకా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటే తప్పగా చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అయితే ముందుగా మనం సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఇది నాలాంటి కామన్ యూజర్ కోసం రూపొందించబడింది. మీ శాలరీ, ఎమర్జెన్సీ ఫండ్, డైలీ ఎక్స్పెన్స్ కోసం ది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీ డబ్బుపై బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. యూపీఐ, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడైనా మీ డబ్బును సులువుగా ఉపయోగించవచ్చు. అయితే కరెంట్ అకౌంట్ ఎవరికి? ఇది ముఖ్యంగా బిజినెస్ కోసం. రోజుకు 100 ట్రాన్సాక్షన్ చేసినా సాధారణంగా ఎలాంటి పరిమితులు ఉండవు. ఇందులో సాధారణంగా ఇంట్రెస్ట్ రాదు. కానీ అసలు పవర్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అంటే కొన్ని కరెంట్ అకౌంట్స్ లో బ్యాంక్ ఆమోదించిన పరిమితి వరకు అదనపు నిధులను ఉపయోగించవచ్చు. బిజినెస్ క్యాష్ ఫ్లోకి ఇది రియల్ పవర్. సింపుల్ గా చెప్పాలంటే మనీ సేవ్ చేసి ఇంట్రెస్ట్ పొందాలంటే సేవింగ్స్ అకౌంట్, బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ క్యాష్ ఫ్లో మేనేజ్ చేయాలంటే కరెంట్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ మీ డబ్బుపై వడ్డీ సంపాదించడంలో సహాయపడుతుంది. కరెంట్ అకౌంట్ మీ బిజినెస్ ను సజావుగా నడిపించడంలో సహాయపడుతుంది. మీ దగ్గర ప్రస్తుతం ఏ అకౌంట్ ఉంది? సేవింగ్స్ ఆ కరెంటా? కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ 10 లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వెనక ఉన్న అసలు సీక్రెట్ తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.